హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 20th గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయిపోయిందండి. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు, హైదరాబాద్లో జూలై 29th నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతుందండి. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అండి. ఎంట్రీ ఫీజు 50 రూపీస్ పర్ పర్సన్ అండి. కార్ పార్కింగ్ గేట్ 1, గేట్ 2 దగ్గర ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఆల్ 150 స్టాల్స్ ఉన్నాయి. ఈ నర్సరీ మేళాకి విజిటర్స్ చాలామంది వస్తున్నారండి. హైదరాబాద్లో వర్షాలు బాగా వస్తున్నాయి, అయినా కూడా బాగా విజిటర్స్ చాలామంది ఉన్నారు. ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయండి. ఈసారి ఏంటంటే వెరైటీ బనానా, ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసినాయి ఇక్కడికి. అవన్నీ వాటికి రూట్స్తో సహా ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ అమ్ముతున్నారు. ఈ వర్షాలు బాగా పడి నీళ్లు నిలిచిపోయినాయండి, అయినా కూడా విజిటర్స్ బాగున్నారు. ఈ ప్లాంట్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టారు, అన్నీ చాలా బాగున్నాయి. లోటస్ ప్లాంట్స్, వాటర్ లిల్లీస్ ఈ స్టాల్లో ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టాల్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి, మందారాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. గార్డెనింగ్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ కావాల్సిన అన్ని ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. స్టార్టింగ్ 50 రూపీస్ ఉంది ప్లాంట్ ఏదైనా. 300లో ఉన్నాయి, 500, 600, 800 అలాగా 12,000 అలా కూడా ఉన్నాయండి ప్లాంట్స్. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఎక్కువ పెట్టారు ఈసారి. విజిటర్స్ కూడా చాలామంది వచ్చారండి. ఇదిగోండి మ్యాంగో ప్లాంట్, చక్కగా మ్యాంగోస్ బాగా వచ్చేసినాయి, సైజు కూడా బాగుంది. చిన్న మొక్కకే పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ స్టాల్లో ఎప్పుడు వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయండి. మల్బరీ కావాలంటే మల్బరీస్ కూడా ఉంటాయి. ఆ ప్లాంట్ 100 రూపీస్ మల్బరీది. ఇది చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు ఈ ప్లాంట్లు అన్నీ, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవన్నీ ల్యాండ్స్కేపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో బోన్సాయి ఉన్నాయండి, వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ పెట్టేశారు. లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ ఇవన్నీ అవే, చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఇవి చక్కగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ అరటి మొక్కలన్నీ అమ్ముతున్నారండి. అరటి గెలలు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు, చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి రూట్స్తో సహా అమ్ముతున్నారు. ఇవి పెద్ద పెద్ద బీరకాయ ఉంది, సొరకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ సీడ్స్ అమ్ముతున్నారండి ఇక్కడ. అలాగే డ్రాగన్ ఫ్రూట్, వంకాయ అవి కూడా పెట్టారు. డ్రాగన్ ఫ్రూట్ అవి కొమ్మలు అమ్ముతున్నారు. అవి అలా పెడితే కనుక మనకు వచ్చేస్తాయి, డ్రాగన్ ఫ్రూట్ వేరు వచ్చేస్తండి. ఇవన్నీ కూడా మనకి అరటి పిలకలు ఇట్లా కట్ చేసి ఇలా అమ్ముతున్నారు, అరటి పిలకల్ని. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో సొరకాయ, ఇది ఎండిపోయిన సొరకాయ అది పెట్టారు. వాటి విత్తనాలు ఉన్నాయండి ఇక్కడ, అవి అమ్ముతున్నారు. నేను తీసుకున్నాను, ప్యాకెట్ 20 రూపీస్. సీడ్స్ ప్యాకెట్స్ ఏవైనా కూడా 20 రూపీస్ అండి. ఇక్కడ అన్ని రకాల ఈ సీడ్స్ అమ్ముతున్నారు. ఇక్కడేమో వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇవి సాప్లింగ్స్ అమ్ముతున్నారు. అదొకటి 10 రూపీస్ అట్లా అమ్ముతున్నారండి. ఇక్కడ అన్ని రకాల సాప్లింగ్స్ అమ్ముతున్నారు. బెండకాయ, బీరకాయ, సొరకాయ, ఆకాకరకాయ ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ దోసకాయ అండి, చిన్నగా ఉన్నాయి దోసకాయలు, బాగున్నాయి. వాటి సీడ్స్ కూడా ఉన్నాయి. ఇవేమో వెల్లుల్లిపాయ, ఒకటే వెల్లుల్లిపాయ అండి అది మొత్తం. ఇవన్నీ సీడ్స్. ఇక్కడ లక్ష్మణ ఫలం కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడ హ్యాంగ్ చేసింది ఎంత బాగుందో చూడండి, ప్లాంట్ సూపర్ ఉన్నాయి ఇవన్నీ. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సక్లెంట్స్ ఉన్నాయండి ఇక్కడ.
భలే ఉన్నాయి, అసలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి 200 అలా ఉంది మినిమం కాస్ట్. ఈ చామంతులు చూడండి ఎంత బాగున్నాయో, అంత బడ్సే ఉన్నాయి, ఆల్ కలర్స్ ఉన్నాయండి. బుట్ట చామంతిలా చేసి అన్నీ అలా అమ్ముతున్నారు. ఇదిగోండి చిన్న మొక్కలకు కూడా బోల్డన్ని కాయలు ఉన్నాయి. ఇదంతా నారింజ మొక్కలు ఉన్నాయి ఇక్కడంతా, వాటికి మొక్క నిండా కాయలే ఉన్నాయి. ఇది తీసుకెళ్ళి ప్లాంట్ చేసుకుంటే కనుక మనకు బాగా వస్తాయండి. ఇవి మొక్కలన్నీ బాగా ఫ్రూటింగ్తో ఉన్నాయి మొక్కలు. ఈ పక్క స్టాల్లోనే ఐరన్ స్టాండ్స్ అమ్ముతున్నారు. తులసి కోటలు కూడా ఉన్నాయి, ఫైబర్తో చేసిన తులసి కోటలు ఉన్నాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, 1500 నుంచి ఉన్నాయి. ఇదిగోండి ఐరన్ స్టాండ్స్, వాటికి వీల్స్ కూడా ఉన్నాయి. ఇది ఇలా సెట్ అమ్ముతున్నారు, ఒక 3-4 ఉన్నాయి స్టాండ్స్ కలిపి. ఇది కూడా ఇంట్లో పెట్టుకోవడానికి, ఇంటీరియర్ ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు స్టాండ్ అనమాట, గోల్డ్వి. ఈ పాట్ 200 అండి, దాని పక్కంది 220. కొంచెం పెద్ద సైజు పాటు 380 రూపీస్ ఉందండి. ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ కూడా అమ్ముతున్నారు, చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ అన్ని ఐరన్ స్టాండ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ సైజులు, చాలా బాగున్నాయి. ఇవి ఇంటీరియర్ పాట్స్ పెట్టుకోవడానికి ఇవి డిఫరెంట్గా చాలా బాగుంది, క్లాసీ లుక్గా ఉందండి. చాలా వెరైటీస్, ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఐరన్తో చేసిన సైకిల్ లాంటివి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, చెక్కతో చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడే చాపింగ్ బోర్డు ఉందండి, ఇది సింగిల్ చెక్కతో చేసింది, అది ఏమి అతుకులు వేయలేదు. ఇవి చాలా బాగున్నాయి, 800, 400 అలా ఉన్నాయి. ఇవి గార్డెన్ టూల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ, ఆల్ వెరైటీస్ గార్డెన్ టూల్స్ ఉన్నాయి. ఇవి దోశ ప్యాన్స్ ఉన్నాయి, ఇవన్నీ క్యాస్ట్ ఐరన్వి. ఇవి కడాయిస్ కూడా ఉన్నాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. 800 అలా ఉన్నాయి, 1000, 1500 అలా ఉన్నాయండి. గుంట పొంగనాలు చేసుకునేది కూడా ఉంది. ఇవన్నీ క్యాస్ట్ ఐరన్తో చేసినవే. ఇవన్నీ చిన్న సైజు పాట్స్ పెట్టుకోవడానికి ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వెరైటీ అండి, ఈ ఇయరే ఇది చూశాను నేను. ఐరన్ మెష్తో ఉంది బయట షెల్, లోపల కోకోపీట్ ఉందండి. పాటే ఇలా చేశారు, పాట్ని చాలా బాగుంది. ఈ స్టాల్లో ఈ విత్తనాలన్నీ అమ్ముతున్నారు, అండ్ లోటస్ సీడ్స్ అమ్ముతున్నారు, అండ్ లోటస్ వేరొచ్చిన కాండాలు కూడా అమ్ముతున్నారండి. ఈ స్టాల్లో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రోజెస్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఒకే చోట పెడితే ఈ శివలింగం లాగా దీన్ని కట్ చేశారండి, ప్లాంట్ని, చిన్న కుండీనే కానీ డిఫరెంట్ షేప్స్, ఈ ఎలిఫెంట్ షేప్ చేశారు, శివలింగం చేశారు, అండ్ హంస షేప్ కూడా చేశారు. శివలింగం లాగా భలే బాగా చేశారు, ఓం షేప్లో కూడా చేశారు. చిన్న పాట్లోనే పెట్టారండి ఆ మొక్కని, దాన్ని అట్లా కట్ చేసి షేప్ని అలా తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఇవన్నీ చామంతులు, చిన్న చిన్న బర్డ్స్ వచ్చి ఉన్నాయి. మినిమం 200 ఉందండి చామంతి మొక్క, పెద్దదైతే ఎక్కువ రేటు, చిన్నవి అయితే తక్కువ రేట్లో ఉన్నాయి. ఇదిగోండి ఇడీనియం ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి ఇవి. ఇవి భలే చేశారు, ఈ మొక్కలు చిన్న పాట్లోనే డిఫరెంట్ షేప్స్ వచ్చేట్టుగా చేశారు. గార్డెన్ టూల్స్ అమ్ముతున్నారు, అండ్ ఇక్కడేమో విత్తనాలు అమ్ముతున్నారు. అవి సొరకాయవి, ఇవన్నీ ఎండిపోయిన సొరకాయలు అవన్నీ తీసుకొచ్చారు, వాటి విత్తనాలే అమ్ముతున్నారండి ఇక్కడ. రెగ్యులర్గా నేను ఇక్కడ తీసుకుంటానండి, వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తారు. ఇది ప్యాకెట్ 20 రూపీస్ అండి, ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఒక 6 months వరకు బాగా పనిచేస్తాయి, విత్తనాలు మొలకెత్తుతాయండి, బాగా గ్రోత్ బాగుంటుంది. ఇది సొరకాయ, పొడుగు సొరకాయ విత్తనాలు తీసుకున్నాను నేను. వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తారు, అవే ఆ పండినవే ముదిరిపోయినవి విత్తనాల కింద మనకి అమ్ముతారండి. అవే ఇవన్నీ
ఎండబెట్టేసి సొరకాయ, బీరకాయ ఇవన్నీ ఎండబెట్టి వాటి విత్తనాలు అమ్ముతున్నారు మనకి. మొక్కజొన్నలో కూడా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు ఈసారి విత్తనాలు. తెల్ల మొక్కజొన్న, నల్లవి, రెడ్వి, ఆల్ కలర్స్ ఉన్న మొక్కజొన్నలు అమ్ముతున్నారు. ఈ గ్రో బ్యాగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, డిఫరెంట్ సైజులు ఉన్నాయి. అండ్ కొంచెం రేట్ ఎక్కువ, కానీ ఇది చాలా రోజులు వస్తుందండి, డ్యూరబిలిటీ ఎక్కువ. ఈ స్టాల్ మొత్తం ఎస్పెషల్గా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది. ఈ కాండం మొత్తం చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి. ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంది. ఇది జడలాగా అల్లింది. ఇది 2000 అంటండి. ఇవి నా చేత్తో పట్టుకున్నది కొంచెం డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. పెద్దవైతే ఎక్కువ రేటు ఉన్నాయి, చిన్నవి అయితే తక్కువ రేటు ఉన్నాయి. మినిమం 500 ఉందండి ప్లాంట్ ఒక్కొక్కటి. ఈ స్టాల్ మొత్తం ఫైబర్ పాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటాయి అంట. ఇవి చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఫైబర్ పాట్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. ఇవి కొన్ని వాటిల్లో ఫిషెస్ని కూడా పెంచుకోవచ్చు. అట్లా పాండ్ లాగా ఉండేట్టుగా వీటికి హోల్స్ పెట్టలేదండి. అవి చాలా బాగున్నాయి అసలు. ఇవి చూస్తుంటే పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి ఇవి. ఈ ప్యాకెట్లో ఉన్నది పాటింగ్ మిక్స్ అంటండి. మనం ఈ పాటింగ్ మిక్స్కి వేరేది ఉంది, ఇది ప్లాంట్ గ్రోత్కి సపరేట్గా వేరేది ఉందండి. 15 డేస్కి ఒకసారి ఇవ్వాలంట ప్లాంట్ గ్రోత్కి, అప్పుడు కూరగాయలు అవన్నీ బాగా వస్తాయంట. పెద్ద పెద్ద ట్రీస్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారండి. ఎవరికన్నా కావాలనుకుంటే చూడండి. ఇది ఉండి ఇక్కడ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. పాట్ మాత్రం చిన్నగానే ఉంది, కానీ ఈ ఆకులు చూడండి, ప్లాంట్ది చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కూడా ఇంటీరియర్, ఎక్స్టీరియర్కి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. పాట్స్లో లోటస్ వచ్చేసినాయి, వాటర్ లిల్లీస్, లోటస్ ఇవి వచ్చేసినాయి. అన్ని వాటికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయండి. భలే బాగున్నాయి ఇవన్నీ. ఈ స్టాల్లో ప్లాంట్ గ్రోత్కి సంబంధించినవి అన్నీ అమ్ముతున్నారండి. ఇది లెక్క బాల్స్, అంటే ఇది మట్టితో చేసిన బాల్స్ అండి. ఇంకన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి. అన్ని మొక్కలు చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడ ఈ స్టాల్లో అన్ని సీడ్స్ ఆర్గానిక్ సీడ్స్ అండి. ప్యాకెట్ 20 రూపీస్. ఇవన్నీ సీడ్స్ షాప్స్ ఉన్నాయి. ఈ స్టాల్లో అన్ని క్యాక్టస్ ఉన్నాయి. ఈ పెద్దగా ఉంది చూడండి, ఇది కూడా క్యాక్టస్ టైప్ ఒకటి. అవే చిన్న సైజు కూడా ఉన్నాయి. ఆ పైన మొక్క వస్తుంది. ఇవన్నీ క్యాక్టస్. సక్లెంట్స్ ఉన్నాయి కొన్ని.
వీటికి ఎక్కువ వాటర్ ఇవ్వవసరం లేదండి, వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. చిన్న చిన్న పాట్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవి ఇంటీరియర్గా పెంచుకోవచ్చు. ఇది చూడండి, అసలు దీనికి సపరేట్ పాట్ లేదు. ఈ హ్యాంగింగ్ పాట్స్ కూడా భలే ఉన్నాయి. క్రీపర్స్ పెట్టారు వాటిల్లో. ఈ సెక్షన్ మొత్తం సక్లెంట్స్ అండ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ. ప్యాషన్ ఫ్రూట్కి సంబంధించిన ఫ్లవర్ లాగే ఉందండి. ప్యాషన్ ఫ్లవర్ అంట. ఇది చూడండి ఎంత చిన్న దాంట్లో పెట్టారో. ఇది సక్లెంట్స్ అండి, చాలా బాగుంది. ఇది క్రీపర్ టైపు. ఈ మొక్క చిన్న దాంట్లో పెట్టారు, బాగా గ్రోత్ బాగుంది. దానికి ఏమి ఎర్రమట్టి వేయలేదు, ఏమీ వేయలేదు, ఓన్లీ కోకోపీట్తో చేశారు ఇది. ఇవి ఈ స్టాల్ మొత్తం క్యాక్టస్ సక్లెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా భలే ఉన్నాయి, ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి. చిన్న చిన్న పాట్స్లో పెట్టారు. వెరైటీ వెరైటీ అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ ప్లాంట్స్ అన్నీ సక్లెంట్స్. ఆ కింద ఉన్నాయన్నీ 100 రూపీస్ అంట. చిన్న చిన్న పాట్స్ అవి. వీటిలో అంతా కోకోపీటే వేస్తారండి, ఎర్రమట్టి అసలు యూజ్ చేయరు. ఇటు పక్కకు వస్తే ఇవన్నీ నారింజ మొక్కలు. అన్ని మొక్కలకి బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి. మొత్తం ఫ్లవరింగ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్న ప్లాంట్స్ని అమ్ముతున్నారు. ఇక్కడ అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ అమ్ముతున్నారు ఈ స్టాల్లో. అన్ని ఫ్రూట్స్ వచ్చేసి ఉన్నాయండి. పెద్ద ప్లాంట్ అండి ఇది, వాక్కాయి. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. పాట్ మాత్రం చిన్నది, చిన్న ప్లాంట్ లాగా లేదు, పెద్ద చెట్టు లాగా ఉంది. మొత్తం అన్నీ కాయలే ఉన్నాయి. ఇక్కడ అన్ని మల్బరీస్ ఉన్నాయి, అన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. చిన్న చిన్న ప్లాంట్లకే అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేసింది, ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ అవే. మనకి ఏ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలన్నా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ మునగాకు కొమ్మల్ని పెట్టారు. వాటికి ఆ కొమ్మలకే వేరు వచ్చేసింది. మనం అలా కొమ్మలు మనము పెట్టుకోవచ్చు. మునగాకు మొత్తం సీడ్తోనే ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లావు సైజ్ అయిన కొమ్మలు పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ అన్ని రకాల రోజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అన్నీ ఇక్కడ అమ్ముతారు. నర్సరీ మేళాలో లేని మొక్క అంటూ ఉండదు. అన్ని వెరైటీస్, చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు ఉంటాయి. ఫ్రూట్స్తో సహా అన్నీ ఉన్న మొక్కలు ఉంటాయండి. కొంచెం రేట్ ఎక్కువ పెద్ద మొక్కలైతే, చిన్న మొక్కలైతే రేట్ తక్కువ ఉంటాయి. ఇవ్వండి, ఈ స్టాల్లో అన్నీ బోన్సాయి ఎంత బాగున్నాయో. కొంత మట్టితోనే కేరింగ్ ఎక్కువ తీసుకుంటే కనుక బోన్సాయి చాలా బాగుంటుందండి. ఇది అడుగు నుంచి కొన్ని రాళ్ళు తీసుకొచ్చారంటండి. ఆ రాళ్ళు పెట్టి ఇవి కొన్ని ప్లాంట్స్ని అలా చేశారు. ఈ కాండం కూడా చాలా పెద్దగా ఉంది. పాట్ ఏమో చిన్నగా, మట్టి తక్కువ ఉంది, కానీ ఈ బుషీగా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ. పెద్ద పెద్దగా ఉన్నాయి ప్లాంట్స్. బోన్సాయి అంటే అసలు చాలా కేర్ తీసుకుంటే కానీ బోన్సాయి బతకదండి ఇంట్లో. కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి వీటికి. చాలా బాగా చేశారు ఇవన్నీ. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే 15,000 అంట. ఈ స్టాల్లో అన్నీ సిమెంట్ పాట్స్ అమ్ముతున్నారండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇవన్నీ సిమెంట్తో చేసిన పాట్స్.
చాలా వెరైటీస్ చాలా బాగున్నాయి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి కానీ చూడ్డానికి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇదిగో చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. సిమెంట్తో చేసినా కూడా సూపర్ ఉన్నాయి అన్నీ. సెరామిక్ పాట్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి. డిఫరెంట్ కాస్ట్ ఉందండి, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. ఇక్కడ పెద్ద సైజు బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ స్టిక్ చాలా పెద్దగా ఉంది, దాన్ని డిఫరెంట్ షేప్ దాన్ని మోల్డ్ చేశారు, చాలా బాగుంది అది. ఇక్కడ మళ్ళీ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న సెరామిక్ పాట్స్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, క్యాక్టస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ సెరామిక్ పాట్సే, చాలా అందంగా ఉన్నాయి, ఇవన్నీ చాలా బాగున్నాయి. మనం ఇంట్లో చిన్న చిన్న క్యాక్టస్ లాంటివి సక్లెంట్స్ పెట్టుకోవడానికి చాలా చిన్న పాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్లో అన్ని చామంతి మొక్కలు ఉన్నాయండి, కొన్ని విచ్చుకున్నాయి, ఇంకా బడ్స్ చాలా ఉన్నాయి. గ్రీన్ చామంతి కూడా ఉందండి ఇక్కడే. ఇవన్నీ కొంచెం లోపలికి వెళ్తే కనుక ఇవన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ అయిన ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి. స్మాల్ బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటిల్లోనే బ్యాంబూ ప్లాంట్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడంతా హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయండి 2-3 డేస్ నుంచి. దానికి బాగా బురద ఉంది, అయినా కూడా విజిటర్స్ బాగా వచ్చారు. హల్వా అమ్ముతున్నారు, హల్వా వీళ్ళు బెల్లంతో చేసింది. మీకు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోండి, బాగుంది హల్వా. ఇదిగోండి ల్యాండ్స్కేపింగ్ కోసం పెద్ద పెద్ద ప్లాంట్లు ఉన్నాయి ఇక్కడ, ట్రీస్ ఎంత బాగున్నాయో. దాన్ని ఒక షేప్ కింద మోల్డ్ చేసి పెట్టారు, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి అవన్నీ వెరైటీగా. పెద్ద పెద్ద ట్రీస్ చిన్న పాట్లోనే చాలా పెద్దవి వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ డార్క్ కలర్ చామంతి ఉంది, ఎంత బాగుందో అది, బుట్ట చామంతి, అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగో చూడండి ఈ ప్లాంట్ పెద్దది, అది 52,000 అంట. దాన్ని కాండాన్ని అట్లాగా మోల్డ్ చేశారు, డిఫరెంట్ షేప్ పెట్టి అలా చేశారు, చాలా బాగుంది. అందుకనే అది అంత కాస్ట్. 50 రూపీస్ నుంచి 52,000 వరకు ఉన్నాయి ప్లాంట్స్. ఇటు సైడ్ అన్నీ క్రీపర్స్, మనీ ప్లాంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ క్రీపర్స్ ఇటువైపు పెట్టారు. ఈ బ్యాంబూ ప్లాంట్ పెద్దగా ఉందండి, చాలా మొక్కలు ఉన్నది, ఒక బంచ్గా పెట్టారు. ఇది చాలా బాగుంది. ఈ కొన్ని ఉంటాయి, ఇదిగో చూడండి ఈ బ్యాంబూస్ని కూడా డిఫరెంట్గా దాన్ని మోల్డ్ చేశారు. ఇక్కడ అన్నీ మనకి రెడ్ సాయిల్ అమ్ముతున్నారు, ఎరువు అమ్ముతున్నారు, ఈ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ బస్తాల కింద పెట్టేశారు, మనం కావాలంటే ఆ బస్తాలు కొనేసుకోవచ్చు.
ఈ స్టాల్ ఎప్పుడు కూడా వీటిల్లో చిన్న చిన్న మనకి సాప్లింగ్స్ అమ్ముతారు. 5 రూపీస్ 10 రూపీస్ ఉంటాయి. ఇవే అండి లైకా బాల్స్. అవి మట్టితోనే చేసినవి. అవి ఈ పర్లైట్ మొత్తం అంతా ఫైన్గా చేసిన పర్లైట్ అండి. మొత్తం వైట్గా ఉంది కదా, అదంతా పర్లైట్. ఇది వర్మిక్లైట్ దాని పక్కన ఉన్నది. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతుందండి. అడుగున ఈ లైకా బాల్స్ వేస్తే అది డ్రైన్ హోల్స్ పూడిపోకుండా ఉంటాయి. అదే పైన వేస్తే కనుక మన మట్టి ఎండిపోకుండా ఉంటుంది. దానికి ఎప్పుడు చెమ్మ అలా ఉండేట్టుగా చేస్తుందంట లైకా బాల్స్. ఇటు సైడ్ అన్నీ మనకి పసుపు, కారము, కుంకుడికాయలు, శీకాకాయ ఇవన్నీ ఆర్గానిక్గా చేసినవి అన్నీ అమ్ముతున్నారు. ఎవరికన్నా కావాలంటే ఈ స్టాల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ అన్నీ పౌడర్ చేసినవి, ఆ పౌడర్లు కూడా అమ్ముతున్నారు. ఉసిరికాయ అమ్ముతున్నారు. ఉసిరికాయతో తేనెలో ఉడకబెట్టిన ఉసిరికాయని కూడా అమ్ముతున్నారు. గోరింటాకు పొడి అమ్ముతున్నారు. అన్ని పౌడర్స్, మనకి హెన్నాకి కావాల్సిన పౌడర్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మీకు గార్డెన్కి కావాల్సినవి ఏమేమైతే ఉంటాయో అండి, అవన్నీ గార్డెన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇది అది మనకి ఇక్కడ దొరకదు అనేది ఏమీ లేదండి. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, ఇవన్నీ వాటి విత్తనాలతో సహా అవే సొరకాయ తీసుకొచ్చి ఆ విత్తనాలు అమ్ముతున్నారు. ఇక్కడ పెన్సిల్ దొండ అమ్ముతున్నారు. ఈ స్టాల్లో ఇత్తడి విగ్రహాలు అమ్ముతున్నారు. అండ్ ఈ కొండపల్లి బొమ్మలు లాంటివి అవి కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి వెరైటీస్. ఈ వాటర్ ఫౌంటైన్ లాంటివి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి వెరైటీస్ ఇవన్నీ. నర్సరీ మేళాలో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈసారి అరటి మొక్కలు బాగా అమ్ముతున్నారు. చాలా బాగుంది. వర్షం వస్తున్నా కూడా చాలామంది విజిటర్స్ వచ్చారు. మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. మీకు కావాల్సిన మొక్కలు కొనుక్కోండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు నచ్చుద్ది నర్సరీ మేళా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.